123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ 15 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు చేసిన దీక్షకు దాన్ని నెమరువేసుకుంటూ మరి మొన్న ఏదైతే కార్యక్రమాలు చేశామో మరి ఈరోజు మాకు కేటీఆర్ గారు ఈ ఏదైతే డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో పండ్ల పంపిణీ పెట్టారు. ఆ పండ్ల పంపిణీలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కొండాపూర్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఇన్పేషెంట్లందరికీ కూడా పండ్ల పంపిణీ చేశాం. మరి పండ్ల పంపిణీ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే అప్పట్లో కేసీఆర్ గారిని యాద్ చేసుకుంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాప పుడితే 13,000, మరి బాబు పుడితే 12,000, అదేవిధంగా ఇంటి దాకా డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా లేదనేది వాళ్ళంతా స్వయంగా కూడా బాధపడుతారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మనం మోసపోయి గోసపడుతున్నాం అంతేగాని, నమ్మి మోసపోయారు అంతేగాని ఇంకా వేరేదేం లేదు. ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి పిలవగానే ఇంతమంది వచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటాం, ప్రజలాల మనకు టైం ఉంది, సమయం ఉంది, మీరు ఇప్పుడిప్పుడే అంతా నిజాలు తెలుసుకుంటున్నారు. మరి కేసీఆర్ గారు ఏం చేసింది అనేది ప్రజలంతా కూడా, మానవుడు అనేది ఆశావాది. ఎందుకంటే మనం చేసింది కూడా కేసీఆర్ గారు చేసిన స్కీమ్లను మరి ఆయన కల్లిబొల్లి మాటలు నమ్మి ఇంకా ఎక్కువ చేస్తాడని ఆశపడి మోసపోయిండు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి ఏదైతే ముందు రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారికి అండగా నిలబడదాం. అదే మరి అప్పట్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలన చేసే వాళ్ళు కూడా సోయి లేకుండే. మరి బస్తీ దవాఖానలు మరి మన షేర్లింగంపల్లిలో డివిజన్కి కూడా ఏదైతే బస్తీ దవాఖానలను కూడా ఎవ్వరికి కూడా తెలివిలేని పాలన చేసినప్పుడు మరి కేసీఆర్ గారు దాన్ని వైద్యం కూడా మనము పేద ప్రజలకు అందించాలని బస్తీ దవాఖానలు చేశారు. మరి ప్రతి ఒక్క డివిజన్కు 2 నుంచి 3 అంటే ఒక మన షేర్లింగంపల్లినే 20 నుంచి 30 దగ్గర నాకు తెలిసి ఒక 25 అని ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి, నేను కూడా ఒకసారి కార్పొరేటర్ చేసిన కాబట్టి నాకు కూడా అనుభవం ఉంటుంది. ఎందుకంటే నా డివిజన్లో కూడా అందరికంటే ముందు నేను 3 తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు చెప్పేదానికంటే ముందు నా దగ్గర 3 వచ్చినాయి. అక్కడ ప్లేస్ను బట్టి మేము అడ్జస్ట్మెంట్ చేసి అందుబాటులోకి తెచ్చినాం. ఏదేమైనా కూడా మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, మీరు విశ్వసించి పనిచేయండి, కేసీఆర్ గారికి అండగా నిలబడండి. మరి అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి పెన్షన్లు కూడా 4,000 అన్నారు, మళ్ళీ అదే 2,000 కాడనే ఉన్నది. కేసీఆర్ గారు ఆయన ఓపెన్గా చెప్పారు, నేను 2 నుంచి 3,000 చేస్తా, ఈ నెల నుంచి మీరు 4,000 తీసుకొని మీకు ఎవరికైనా పెన్షన్ వస్తుందని అడిగింది ఆయన. ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్లు తిన్నాడు. కానీ మేము ఒక్కటే కోరుకున్నాం, ఏ దేవుళ్ళ మీద నిన్నా కానీ మేము మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు అనుభవించే పదవులన్నీ కూడా ఈ కండువ పుణ్యమే. ఎందుకంటే ఆ రోజు దీక్ష చేసి తెలంగాణ రాకుంటే మీకు పదవులు ఉండేవి కావు. మరి మళ్ళీ అదే మనం కూడా ఒకటి చేతి కిందనే పనిచేసేది ఉంటే మన పాలన మనం చేసుకుందామని చేస్తుంది. కానీ ఈ మోసపోయి మోసపడుతున్నారు ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాం, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.